ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సంచలన సర్వే ఫలితాలు విడుదల. తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్ల అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఉంటుందని న్యూస్18 సర్వేలో తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పటికీ అత్యధిక స్థానాలు బీజేపీకి వస్తాయని ప్రజల అభిప్రాయం ద్వారా తెలిసింది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలుంటే అందులో 8 సీట్లు బీజేపీ ఖాతాలో వెళ్తాయట. కాంగ్రెస్ 6 సీట్లు విజయం వస్తుందని, బీఆర్ఎస్ పార్టీకి 2, ఎంఐకి 1 సీటు గెలుస్తాయి. అయితే ఓట్ షేరింగ్ మాత్రం కాంగ్రెస్ ముందంజ ఉంది. కాంగ్రెస్ వైపు 34%, బీజేపీ వైపు 28% మంది మొగ్గు చూపారు. బీఆర్ఎస్కి 27% ఓట్లు వస్తాయని న్యూస్18 సర్వేలో తేలింది. ఎంఐఎంకు 3% ఓట్లు పడవచ్చు. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గంలో అనగా 3624 మంది నుంచి శాంపిల్స్ తీసుకొని వారి అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఒక సర్వే ఏమో ఆల్రెడీ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా చెప్తే, మరొక సర్వే ఏమో కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నట్లు ఆంధ్రజ్యోతిలో కథనం అయితే రావడం జరిగింది. ఎవరికి మరి ఎక్కువ సీట్లు వస్తాయనికి మరి తెలవాలంటే రేపైతే నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. తొందరలోనే ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి. ఓటరు దేవుళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది, రాజకీయం అనేది రోజు రోజుకు మారుతూ ఉంటుంది కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.